ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 37వ కీర్తన 4వ వచనము. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. మరి దేవుడు మన హృదయం యొక్క వాంఛలను అంటే కోరికలను తీర్చాలంటే మనం ఏ విధంగా ఉండాలి? దేవుని వాక్యం ఏమని చెప్తుంది ఒకసారి చూద్దామా? చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకుము, యెహోవాను బట్టి ఆనందించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని వాక్యం బోధిస్తుంది. అంటే చెడ్డవారిని చూచి మనం వ్యసనపడకుండా ఉండగలగాలి. అదేవిధంగా దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకుండా ఉండాలి. అంటే వాళ్ళని చూసి మనము అసూయ చెందడం కానీ విమర్శించడం కానీ ఇలాంటివి ఏమీ చేయక్కర్లేదు. దేవుణ్ణి బట్టి మనం సంతోషించేవారిగా ఉంటే అప్పుడు మన హృదయం యొక్క వాంఛలను దేవుడే తీరుస్తారని వాగ్దానం చేస్తున్నాడు. అనేక సందర్భాలలో ఎలా ఉంటుందనంటే కొన్ని పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులను మనము పరిశీలనగా గమనిస్తూ ఉంటాము. విశ్వాసి అని చెప్పుకుంటున్నారు కానీ లోకంలో ఉంటున్నారని, లేకపోతే లోక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నారని మనము కొంతమందిని జడ్జి చేస్తూ ఉంటాము కదండి. వారు విశ్వాసంలో పడిపోతే ఒకవేళ దేవుని యొక్క మార్గం నుంచి వైదొలిగితే నీకు సాధ్యమైతే మంచి మాటలంటే దేవుని మాటలే కదండి, ఆ దేవుని వాక్యంని వారికి చెప్పి మీరు వారిని మార్చవచ్చు. అంతేకాని మీరు వారిని చూసి మత్సరపడిన అవసరం లేదు, వ్యసనపడిన అవసరం లేదు, వారిని తిరస్కరించవలసిన అవసరము అంతకంటే లేదు. వాక్యం ఏం చెప్తుందంటే ఒకవేళ విశ్వాసి అయిన వారు దేవుణ్ణి ఎరిగిన తర్వాత కొన్ని శ్రమల గుండా వెళ్తున్నప్పుడు వారు పడిపోయే స్థితికి వస్తారు. ఒక్కొక్కసారి శ్రమలను బట్టి వారిని సాధ్యమైతే మీరు మీ చెయ్యి పట్టి లేపండి, వాళ్ళకు ఊతమివ్వండి, వాళ్ళని ధైర్యపరచండి, వారిని ప్రోత్సాహపరచండి. అంతేకాని వారిని చూచి మీరు వెలివేయడమో తిరస్కరించడమో తృణీకరించడమో లేకపోతే వారిని విమర్శించడమో చేస్తే మీరు కూడా తీర్పులోకి వస్తారని ప్రభువాక్యం సెలవిస్తుంది. చెడ్డవారిని చూచి మనం వ్యసనపడకుండా ఉండాలి, దుర్మార్గం చేయని వారిని చూచి మనం మత్సరపడకుండా ఉండాలి. ఈ రెండూ చేయకుండా దేవుని యందు మాత్రమే మనం సంతోషించేవారుగా ఉంటే అప్పుడు మనం హృదయంలో ఏమనుకుంటామో ఆ కోరికలను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడని ప్రభుపేట మనవి చేసుకుంటూ మన జీవితాన్ని మనం చక్కబరుచుకోవడానికి, మన జీవితాన్ని మనం కట్టుకోవడానికి దేవుడు మరొక అవకాశం ఇస్తుంటుండగా మనం ఆ విధంగా జీవించి ఈ వాగ్దానమును దేవుడే మన జీవితాలలో నెరవేర్చుటకు మనవంతు మనము ఆయన కొరకు నమ్మకంగా జీవించాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.